హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య నన్ను కిచెన్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ బగారా అన్నం. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక సర్వ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సాజీరా, 1 బగారాకు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి. నేనైతే ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ పోసుకుంటున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ని పోసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ అయితే మంచిగా మరగనివ్వాలి. చూసారా, ఇలా మరగనివ్వాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఈ ఎసరు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించడం వల్ల ఇందులో ఉన్న మసాలాలు రైస్కి మంచిగా పట్టి రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు రైస్ వేసుకొని మూత పెట్టుకొని రైస్ని అయితే మంచిగా ఉడకనివ్వాలి. ఈ బగారా రైస్ని అయితే మన తెలంగాణలో అయితే ఏ ఫంక్షన్ అయినా పండగ అయినా సరే బగారా రైస్ వండుకోవాల్సిందే. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ తయారీ విధానం మీకోసం. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.